మీకు కానీ ఇంటెలిజెన్స్ కానీ ఎవరు కనిపెట్టలేకపోయారా ఇవన్నీ? చంద్రిక గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి ఏబిఎన్ వీక్షకులందరికీ శుభోదయం అండి. జనరల్ గా ఇప్పుడు మనం చెప్తే వింటుంటాం, బెదిరించి డబ్బులు లాక్కున్నారండి, లేదా బెదిరించి బైక్ లాక్కున్నారండి, లేదా బెదిరించి 100 గజాల సైట్ లాక్కున్నారండి. మనం చూసాం కానీ స్వతంత్ర భారతదేశంలో చరిత్రలో ఏ ఒక్కరన్నా బయటకు వచ్చి బెదిరించి నౌకాశ్రయాన్ని లాక్కున్నాడండి అని ఫిర్యాదు ఇచ్చినటువంటి వాళ్ళు ఎప్పుడన్నా మనం చూసామని చరిత్రలో? ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క నిర్వాహకం, ఒక రికార్డు. ఇది సిగ్గుపడాలి. బెదిరించి నౌకాశ్రయం లాక్కుంటాం ఏంటండి? ఇప్పుడు అరబిందోకి అంతా రాష్ట్రాన్ని అంతా రాసి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. 104, 108 అక్కడ క్రియేటివ్, మచిలీపట్నం పోర్టు ఆయన అరబిందో రియాలిటీ వాళ్ళకి. అలాగే ఇప్పుడు కాకినాడ యాంకరేజ్ పోర్టు, స్టేట్ గవర్నమెంట్ పోర్టు, అది కూడా వాళ్ళ మనుషుల చేతుల్లోనే పెట్టుకున్నారు. అలాగే కాకినాడ సీ పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది ప్రైవేట్ పోర్ట్. ఇది ఆ ప్రైవేట్ పోర్టు వాళ్ళు లాక్కున్నారు. అక్కడ కాదు కాకినాడ SEZ అది లాక్కున్నారు. GMR SEZ అది లాక్కున్నారు. మళ్ళీ GMR పోర్ట్ ఉంది, కాకినాడ గేట్వే పోర్టు, అది కూడా లాక్కున్నారు. మొత్తం కాకినాడ తీరం మొత్తం అరబిందో రియాలిటీ, జగన్మోహన్ రెడ్డి గారి బిరామి. నీ బాట గత 3 ఏళ్ళుగా రకరకాల డిబేట్లు కూడా చెప్తున్నాను. కాకినాడ తీరం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోయిందని. ఏ రకంగా వెళ్ళిపోతుందండి? ఇప్పుడు ఒక వ్యక్తి, ఇప్పుడు కాకినాడ సీ పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే ఒక ప్రైవేట్ పోర్ట్ అండి, అది గవర్నమెంట్ కాదు. అది ఏప్రిల్ 2, 1999లో కోకిరాడ పేరు మీద కోకిరాడ పోర్ట్ కంపెనీ లిమిటెడ్ పేరు మీద ఏర్పడింది. ఆ తర్వాత సంవత్సరానికి అది కాకినాడ సీ పోర్ట్ ప్రైవేట్ గా మారింది. అప్పటి నుంచి 20 ఏళ్ల పాటు ఇప్పుడు కేవీ రావు గారు ఫుల్ పార్ట్నర్ కాదు ఆయన కేవీ రావు గారికి 41.12 షేర్స్ ఉన్నాయి. అలాగే VR ఇన్వెస్ట్మెంట్స్ అనే కంపెనీ అనే గ్రూప్ కి 30%, సౌత్ ఇండియా ఇన్ఫ్రా డెవలప్మెంట్ కార్పొరేషన్ 11.3%, అలాగే కన్సార్టియం పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ 17.35%. కాబట్టి మేజర్ ఆపరేషన్స్ అంటే కేవీ రావు గారికి మేజర్ షేర్. ఆయన కాకినాడ తీరంలో గత 20 ఏళ్లుగా వ్యాపారం చేసుకుంటున్న వ్యక్తిని 20 మాసాలు పెట్టకూడలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఎంత దారుణం అంటే 20 మాసాలు కూడా లేదు. మీరు ఏదన్నా ఎవరన్నా నష్టాల్లో ఉంటే అమ్ముకుంటారని కొనుక్కోండి, అది వ్యాపారం. దౌర్జన్యం చేస్తే అదంటే దుర్మార్గం. ఈ రోజు కేవీ రావు, మేము కాకినాడ వాసులుగా చంద్రిక్ గారు, మాకు ఇది సమాచారం వచ్చింది, ఇక్కడ ఏదో జరిగింది. ఎందుకంటే 20 ఏళ్ల పాటు వ్యాపారం చేసి సరిగ్గా చేసుకున్న వాళ్ళకి అలా పిచ్చడం అమ్ముకోవాల్సిన అవసరం ఏమొచ్చింది కేవీ రావు గారికి? అన్ని ఇబ్బందులు అయితే లేవే, ఎందుకు అమ్ముకున్నారంటే ఏదో జరుగుతుంది అని చెప్పి తెలుసు. కానీ పలాంది ఇలాగా పెట్టి తుపాకీ మెడ మీద పెట్టి 1000 కోట్లు కట్టాల్సి వస్తావా, ఆడిట్ రిపోర్ట్ ఉంది, నువ్వు జైలుకి పంపుతాను, విజయసాయి రెడ్డి గారు ఫోన్ చేసి వెళ్ళి సుబ్బారెడ్డి గారి అబ్బాయిని కలువు, లేకపోతే జగన్ గారి నుంచి ఫోన్ వస్తుందంటే అసలు ఆ ఫిర్యాదులో వివరాలు చూస్తుంటే ఈ రోజు కేవీ రావు గారు బయటకు వచ్చి వాస్తవాలు బయటకు చెప్పారు కాబట్టి మనం నిర్గాంతపోయాం. మనకి ఏదో ఉందని తెలుసు, కానీ ఫలానా ఉందని మనకు తెలియదు. ఈ రోజు ఆయన బయటకు వచ్చారు కాబట్టి ఇన్ని తెలిసింది. ఎంత దుర్మార్గం అంటే కేవలం 19 రోజుల్లో డీల్ క్లోజ్ చేశారండి. 19 రోజుల్లో ఏ రకంగా డిసెంబర్ 5వ తారీఖు 2020 KSPL తో లెటర్ రాయించారు మ్యారిటైమ్ బోర్డుకి. మ్యారిటైమ్ బోర్డు ఏమో డిసెంబర్ 10, 2020 రాష్ట్ర ప్రభుత్వం రాసింది, ఏం పర్లేదు అమ్మేసుకోండి చేసుకోండి ఎప్పుడు ఇచ్చేయండి. డిసెంబర్ 24, 2020 జీవో నెంబర్ 17 ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఓకే డన్ అని 19 days లో క్లోజ్ చేశారండి. KSPL పోర్టు సంబంధించి 1000 ఎకరాలు ఉన్నాయి, మొత్తం క్లోజ్ చేసి మొత్తం షేర్ మొత్తం కొనేశారు. 5,000 కోట్ల పైసలకు మొత్తం KSEZ ఇది కలిపి 5,000 కోట్ల పైసలకి కారు సరుకు 500 కోట్లు కూడా ఇవ్వకుండా చేశారు. లఘు డిపోలు చెప్పి ఆయన ఫిర్యాదు చేశారు.